వంకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందామండి. దీనికోసం నేను 9 వంకాయలు తీసుకున్నాను. కడిగి పెట్టుకున్నాను. కొంచెం గోరుచిక్కుడు తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, 3 టమాటా, 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 8 వెల్లుల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, 1.5 స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ అంతా ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక 4, 5 గ్లాసులు వాటర్ పోసుకొని కడిగిన వంకాయి, గోరుచిక్కుడు, టమాటా, పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలయ్యాక తీసేసి ఉడికిందా లేదా చూసుకోవాలి. తర్వాత ఇంకొక 10 నిమిషాలు ఉడకనిచ్చి నీళ్లు వంపేసి తీసుకోవాలి. తర్వాత రోటిలో పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి దంచుకోవాలి. ఇలా దంచుకున్న దాని తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని దంచుకోవాలి. తర్వాత వంకాయ లోపల భాగాన్ని తీసి ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని వంకాయని వేసుకోవాలి. తర్వాత టమాటా వేసుకొని దంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొత్తిమీర వేసుకొని తర్వాత చిక్కుడుకాయ కూడా వేసేసి ఈ విధంగా నూరుకోవాలి. తర్వాత ఒకసారి చూసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి.